ఓం శాంతి 6/6/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, అమృత వేళ సమయం చాలా చాలా మంచిది. అందువలన ప్రభాత వేళలో లేచి ఏకాంతంలో కూర్చొని బాబాతో అత్యంత మధురంగా సంభాషణ చేయండి. ప్రశ్న: నిరంతర యోగిగా అయ్యేందుకు ఏ జ్ఞానం చాలా సహయోగం చేస్తుంది? జవాబు: డ్రామా జ్ఞానం. గడిచిపోయినదంతా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. కొద్దిగా కూడా స్థితి అలజడిలోకి రాకూడదు. పరిస్థితి ఎలా ఉన్నా, భూకంపం వచ్చినా, వ్యాపారంలో నష్టం వాటిల్లినా, ఏమాత్రం సంశయం ఉత్పన్నం అవ్వకుండా ఉండు వారినే మహావీరులు అని అంటారు. ఒకవేళ డ్రామాను గురించి యథార్థ జ్ఞానం లేకుంటే కన్నీరు కారుస్తూ ఉంటారు. నిరంతర యోగిగా అయ్యేందుకు డ్రామా జ్ఞానం చాలా సహాయపడుతుంది. పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. పతిత ప్రపంచం సమాప్తం అవ్వనున్నది అని, పావన ప్రపంచం ప్రారంభం అవ్వనున్నది అని పిల్లలు ఇప్పుడు బాగా అర్థం చేసుకున్నారు. ఇది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. అంతేకాకుండా పిల్లలైన మీకు మాత్రమే ఈ డైరెక్షన్ లేదా శ్రీమతం లభిస్తుంది. దీనిని ఎవరిస్తారు? అత్యంత ఉన్నతమైన భగవంతుడు. పతితుల నుండి పావనంగా అవ్వాలి అని అర్థం చేస్తూ ఉంటారు. ఈ జ్ఞానం మీ కొరకే. మిగిలిన వారంతా పతితులు. ఈ పతిత ప్రపంచం తప్పకుండా వినాశనం అవుతుంది. వికారులను పతితులు అని అంటారు. తండ్రి వివరిస్తూ ఉన్నారు. మీరు జన్మ జన్మాంతరాలు ఒకరికొకరు దుఃఖాన్ని కలుగజేసుకుంటూ వచ్చారు. అందువలననే మీరు ఆది మధ్య అంత్యాలు దుఃఖమునే పొందుతారు. ఒకరినొకరు పతితులుగా చేసుకుంటారు. మేము పతితులము అని పిలుస్తారు, కానీ పూర్తిగా బుద్ధిలో కూర్చోదు. ఓ పతిత పావన రండి అని కూడా అంటారు, కానీ పతితత్వాన్ని వదలరు. ముఖ్యమైన విషయం పావనంగా అవ్వడమేనని మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. దీనిని అర్థం చేయించే వారు కూడా ఉండాలి కదా. అర్థం చేయించేవారు తండ్రి ఒక్కరే. ఇక మిగిలిన గురువులు ఎవరెవరైతే ఉన్నారో వారు ఎవ్వరినీ పావనంగా చేయలేరు. కేవలం ఒక్క జన్మ కొరకు మాత్రమే కాదు, జన్మ జన్మాంతరాలకు పావనంగా అవ్వాలి. మీలో కూడా జ్ఞానవంతులైన వారు చురుకుగా ఉంటారు. డ్రామా అనుసారంగా అది నిశ్చితం. మీలో కూడా మహావీరత్వం ఉండాలి. అది తండ్రి స్మృతిలో ఉండడం ద్వారానే వస్తుంది. తండ్రి కూర్చొని చాలా బాగా అర్థం చేయిస్తున్నారు. అమృత వేళ లేచి స్మృతి చేయండి అని బాబా అంటారు. స్మృతి చేసేందుకు ఆ సమయం చాలా మనోహరమైనది. ఆ సమయాన్ని ప్రభాత వేళ అని అంటారు. ఓ మనస్స, ప్రభాత వేళలో రాముణ్ణి స్మరించండి అని భక్తి మార్గంలో కూడా అంటారు. అమృత వేళ లేచి తండ్రిని స్మృతి చేసినట్లయితే చాలా ఆనందం కలుగుతుంది. తండ్రి కూడా ఆ విధంగా అంటూ ఉన్నారు. తండ్రి స్మృతిలో కూర్చొని ఎవరికి ఏ విధంగా అర్థం చేయించాలో ఆలోచించాలి. అమృత వేళలో వాయుమండలం చాలా శుద్ధంగా ఉంటుంది. పగలంతా వ్యాపార వ్యవహారాలు ఉంటాయి. రాత్రి 12 గంటల వరకు వికారీ వాయుమండలం ఉంటుంది. ప్రభాత వేళలోనే సాధువులు, సన్యాసులు, భక్తులు మొదలైన వారంతా భక్తి చేస్తారు. వాస్తవానికి పగలు కూడా స్మృతి చేయొచ్చు. వ్యాపారం చేస్తున్నా ఎవరు ఏ దేవతను పూజిస్తూ ఉంటారో బుద్ధి యోగము ఆ దేవతల వద్ద ఉంటుంది అని అంటారు, కానీ ఆ విధంగా ఎవ్వరికీ ఉండదు. భక్తి మార్గంలో కేవలం దర్శనం చేసుకునేందుకు శ్రమ చేస్తారే కానీ లభించేది ఏమీ ఉండదు. వారు కూడా భక్తి చేస్తూ చేస్తూ తమో ప్రధానంగా అవ్వాల్సిందే. భక్తి మార్గంలో కూడా శివుడికి బలిహార అవుతారు. దానిని కాశీ కల్వట్ అని అంటారు. అంటే కాశీలోని కత్తుల బావిలో దూకి ప్రాణత్యాగం చేయడాన్ని. శివుడిని స్మరిస్తూ స్మరిస్తూ కత్తుల బావిలో దూకేస్తారు. శివుడికి అర్పణ అవుతారు. అది భక్తి మార్గంలోని బలి.
ఇది జ్ఞాన మార్గంలోని బలి, రెండూ కష్టమైనవే. భక్తి మార్గంలోని బలి ద్వారా ఏమీ లభించదు. అది ఎటువంటిది అంటే ఆత్మ తన శరీరాన్ని హత్య గావించు వంటిది. ఆత్మసో పరమాత్మ అని వారు అంటారు, ఆత్మే పరమాత్మ అని. ఆత్మ అభిమానిగా ఒక్క తండ్రి మాత్రమే ఉంటారు. పరమాత్మను నేను ఒక్కడినే అని వారు పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మసో పరమాత్మ అని చెప్పడం అన్నింటికంటే పెద్ద పొరపాటు, అసత్యం. ఇది అసంభవం. తండ్రి చెప్తున్నారు, నేను పతితులను పావనంగా చేసేందుకు వస్తాను, వచ్చి ఇప్పుడు పావనంగా చేస్తున్నాను. ఇక డ్రామాలో ఏది జరగాల్సి ఉందో అదే జరుగుతుంది. భూకంపం వచ్చి ఇంటి పైకప్పు కూలిపోయింది అనుకోండి, అది కూడా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది అని అంటారు. కల్ప క్రిందట కూడా అలాగే జరిగింది. ఇందులో కొద్దిగా కూడా చలించాల్సిన అవసరం లేదు. డ్రామా జ్ఞానము పైన పక్కాగా నిల్చోవాలి. డ్రామా అంటే యాక్షన్, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఉంటుంది, కొద్దిసేపటికి ఉండదు, అది ఒట్టొట్టిదే. అలాగా భావించాలి, అదంతా యాక్టింగ్ అని. ఇటువంటి వారిని మహావీరులు అని అంటారు. ప్రమాదాలు మొదలైనవి లెక్కలేనన్ని జరుగుతూ ఉంటాయి. అలాగని ఎవరిని రక్షించడం జరగదు కదా. ఇది డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. డ్రామాలో ఇలాంటి పాత్రయే ఉంది. డ్రామాను గురించి తెలుసుకోని వారు దేహాన్ని జ్ఞాపకం చేసుకొని కన్నీరు కారుస్తారు. బాబా మాటి మాటికి డ్రామా అనుకొని ఫుల్ స్టాప్ పెట్టండి అంటున్నారు. డ్రామా అనుకుంటే ఏ విషయానికైనా డ్రామాలో చూసేవన్నీ అది ఎంత కొద్దిసేపు ఉండేది అని తెలుసుకొని, అది నిజమైనటువంటి పార్ట్, అది కానీ నిజం సత్యం కాదు అది. ఈ విధంగా అర్థం చేసుకున్న తర్వాత అది దుఃఖం కలిగించే సీన్స్ కావచ్చు, సంతోషం కలిగించే సీన్స్ కావచ్చు, సాక్షిగా ఉండి చూస్తాం. అలాగే మన ఆత్మ మనకి ఏమీ జరగడం లేదు, ఇదంతా శరీరానికే ఏది జరిగినా. కనుక మనము ఆలోచన చేయాల్సిన అవసరము ఉండదు. దానికే బాబా చెప్తూ ఉన్నారు, దేహాన్ని జ్ఞాపకం చేసుకొని కన్నీరు కూడా కారుస్తారు డ్రామాను గురించి తెలుసుకోని వారు. అలాంటి వారు ఎప్పుడూ శివబాబాను స్మృతి చేయలేరు. ఎందుకంటే వారికి శివబాబా పట్ల ప్రీతి లేదు. శివబాబా పట్ల ప్రీతి లేకపోవడానికి కారణం నేను ఆత్మ అని భావించడం లేదు కనుక. శరీర భావన ఉన్నప్పుడు ఇతరులపైన ప్రేమ ద్వేషం ఉంటాయి. సత్యమైన ప్రీతి లేదు తండ్రి పైన. తండ్రి పైన పూర్తి ప్రేమ ఉండాలి. ఎందుకంటే నా ఆత్మకు సర్వస్వము తండ్రి కనుక. మీరు కల్పము శివబాబా పట్ల ప్రీతి బుద్ధిగా అవుతారు. దేవతలకు తండ్రి పట్ల ప్రీతి ఉన్నట్లుగా ఎప్పుడు అనరు. ఈ ప్రీతి వల్లనే వారు ఆ పదవిని పొందుకున్నారు. ఇప్పుడు ప్రేమ చూపించి, అప్పుడు కాదు. వారికి అక్కడ ఏమీ తెలియదు. ప్రీతిని జోడించేందుకు మొత్తము కల్పంలో మీకు పరమాత్మ గురించే తెలియదు. తండ్రి తమ పరిచయాన్ని ఇప్పుడే తెలిపేస్తూ ఉన్నారు. ఇతరుల సాంగత్యాలన్నింటినీ వదిలి నా ఒక్కరితోనే జోడించండి అని తండ్రి తెలియజేస్తున్నారు. ఇది తప్పక వినాశకాలమేనని పిల్లలైనా మీకు తెలుసు. మనుషులు గాఢాంధకారంలో ఉన్నారు. తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి అని మీరు ఇప్పుడు భావిస్తారు. స్మృతి చేయకుండా సతో ప్రధానంగా అవ్వలేరు. సర్జన్గా తయారై తమలోని రోగాన్ని చూసుకోవాలి. మాకు తండ్రి జతలో ఎంత ప్రీతి ఉంది అని శ్రీమతం ఆధారంగా స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. అమృత వేళ తండ్రిని స్మృతి చేయుట చాలా మంచిది. ప్రభాత వేళ చాలా బాగుంటుంది. ఆ సమయంలో మాయా తుఫాన్లు రావు. రాత్రి 12 గంటల వరకు తపస్సు చేయడం వలన లాభం లేదు. ఎందుకంటే ఆ సమయం అశుద్ధమైనది, వాయుమండలం చెడుగా ఉంటుంది. అందువలన 1 గంట వరకు వదిలేయాలి. రాత్రి 1 గంట తర్వాత వాయుమండలం బాగుంటుంది. తండ్రి అంటారు, మీది సహజ రాజయోగము కనుక విశ్రాంతిగా కూర్చోండి.
బాబాతో ఎలా సంభాషించాలో బ్రహ్మ బాబా తన అనుభవాన్ని వినిపిస్తారు. బాబా, ఇదెంత అద్భుతమైన డ్రామా, మీరే వచ్చి పతితులను పావనంగా చేస్తున్నారు. బాబా ప్రపంచమంతటినీ పరివర్తన చేసేస్తూ ఉన్నారు. ఇది చాలా అద్భుతం. తండ్రికి ఇలా ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. మరి పిల్లలైన మీకు కూడా ఇలాంటి ఆలోచనలు రావాలి బ్రహ్మలాగా. ఏ విధంగా మనుషుల దుఃఖాన్ని దూరం చేయాలి, వారి నావను తీరానికి ఎలా చేర్చాలి. ఓ పతిత పావన రండి అని మీరు పిలిచారు, ఇప్పుడు నేను వచ్చాను, మీరిప్పుడు పతితులుగా అవ్వకండి అని తండ్రి అంటున్నారు. పతితులుగా అయ్యి ఇక్కడికి వచ్చి, అంటే మధుబన్కు సభలో కూర్చోకండి. అలా చేస్తే వాయుమండలాన్ని అశుద్ధం చేసిన వారవుతారు. బాబాకు తెలిసిపోతుంది. బాంబే, ఢిల్లీ మొదలైన చోట్ల ఈ విధంగా వికారాలలోకి వెళ్ళి వచ్చి కూర్చునేవారు. అసురులు వచ్చి విఘ్నాలు వేసేందుకు కూర్చునేవారు అని గాయనం ఉంది. వికారాలలోకి వెళ్ళే వారిని అసురులు అని అంటారు. వారు వాయుమండలాన్ని పాడు చేస్తారు. అలాంటి వారికి చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. బాబా అన్ని విషయాలు అర్థం చేస్తూ ఉన్నారు. అయినా తమను తాము నష్టపరుచుకోకుండా ఉండలేరు కొద్దిమంది. అసత్యం కూడా చెప్తారు. లేనిచో వెంటనే బాబా, మా ద్వారా ఈ తప్పు జరిగింది, క్షమించండి అని వ్రాయాలి. మీరు చేసిన పాపాలను వ్రాయండి. అలా చేయకపోతే మీరు అవి ఇంకా వృద్ధి చెందుతూ పూర్తి రసాతలంలోకి పడిపోతారు. చెప్పకుండా అలాగే చేస్తూ ఉంటే కొంతైనా పొందాలి అని వస్తారు కదా, కానీ ఇంకా మీ చెవులనే కోసేసుకుంటారు. ఇది కూడా డ్రామాలో ఫిక్స్ అయిన పాత్ర. ఇలాంటి అసురులు కల్పక్రితం కూడా ఉండేవారు, ఇప్పుడు కూడా ఉన్నారు. అమృతాన్ని వదిలి విషాన్ని త్రాగుతారు. తమను కూడా నష్టపరుచుకుంటారు, ఇతరులను కూడా నష్టపరుస్తారు, వాయుమండలాన్ని చెడిపేస్తారు. బ్రాహ్మణీలు కూడా అందరూ ఒకేలాగా లేరు. మహారథులు, అశ్వారూఢులు, కాల్బలం వారు, ఇలా అన్ని రకాలుగా ఉంటారు. ఆ సైన్యంలో 3 ప్రకారాలుగా ఎలా ఉంటారో అలాగా ఇక్కడ కూడా. పిల్లలైన మీకు అపారమైన సంతోషం ఉండాలి. ఎందుకంటే బాబా లభించారు, ఇంకేం కావాలి. మీ పిల్లలను మొదలైన వారిని తప్పకుండా సంభాళించాల్సిందే. బాబా, వీరందరూ మీ వారే, ఇక మీరే సంభాలన చేయండి, మేము మీ వారం అయ్యాము అని అనరాదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వండి అని తండ్రి వివరిస్తూ ఉన్నారు. ఎలాంటి పతితమైన పని చేయకండి. మొదటి విషయం కామం. వీరు నన్ను ఇలా చేస్తూ ఉన్నారు, వచ్చి కాపాడండి అని ద్రౌపది కూడా పిలిచింది. ఎప్పుడైతే తండ్రి వినేందుకు వస్తారో అప్పుడే పిలిచింది. పరంధామం నుండి వచ్చినప్పుడు ద్రౌపదిలంటే మీరు ఆత్మలు. తండ్రి రాకముందు ఎవ్వరూ పిలవరు. ఎవరిని పిలుస్తారు? బాబా వచ్చారు కాబట్టి పిలుస్తారు. పతితము నుండి పావనంగా అయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? వాపస్ వెళ్ళాలి. అది ఈ సమయంలోనే. సర్వుల సద్గతి దాత, లిబరేటర్, ముక్తిదాత ఒక్కరే. ఇక్కడ దుఃఖం ఉంది. సాధువులు, సత్పురుషులు మొదలైన వారెవ్వరూ సుఖంగా లేరు. అందరికీ ఏదో ఒక దుఃఖము, అనారోగ్యము మొదలైనవి ఉన్నాయి. కొందరు గురువులు అంధులుగా, అంటే గ్రుడ్డి వారిగా, కుంటి వారిగా కూడా ఉంటారు. అలాంటి పని ఏదో చేశారు కనుకనే గుడ్డివారిగా, కుంటివారిగా, ఇలా మొదలైన వారిగా అవుతారు. సత్యుగంలో ఇలాంటి వికలాంగులు ఎవరు ఉండరు. మనుషులు అర్థం చేసుకోలేరు. తండ్రియే వచ్చి అర్థం చేయిస్తూ ఉన్నారు. తండ్రియే జ్ఞాన సాగరులు, పతిత పావనులు. మిగిలిన వారందరూ భక్తులు. భక్తి మార్గం వేరే, అది మెట్లు దిగే మార్గం. క్రిందకు దిగుతూ జీవన బంధనంలోకి వచ్చేందుకు 84 జన్మలు పడుతుంది. అయితే మళ్ళీ జీవన్ ముక్తులుగా అయ్యేందుకు 1 సెకండ్ మాత్రమే చాలు ఇప్పుడు. అది కూడా తండ్రి ఇచ్చే శ్రీమత అనుసారం నడుచుకొని తండ్రిని స్మృతి చేస్తేనే జీవన్ముక్తులు అవుతారు.
నెంబర్ వారుగా ఉంటారు కదా. ఫలానా టీచర్ లభిస్తే బాగుంటుంది అని అంటారు అనగా వీరు స్వయం బలహీనంగా ఉన్నారు అని అర్థమవుతుంది. అందుకే 2 లేదా 4 మాసాల వరకు ఫలానా టీచర్ను పంపమని అంటారు. ఇది కూడా పొరపాటు అని బాబా అంటారు. తండ్రి ఇంత సహజమైన విషయాన్ని వివరిస్తున్నా మీరెందుకు బ్రాహ్మణులను జ్ఞాపకం చేసుకుంటారు? కేవలం తండ్రిని స్మృతి చేయండి, స్వదర్శన చక్రాన్ని తిప్పండి, ఇతరులకు కూడా అర్థం చేయించండి అంతే. ఇందులో బ్రాహ్మణి వచ్చి ఏం చేస్తుంది? ఇది సెకండ్లోని మాట. మీరు వ్యాపార వ్యవహారాలలో దీన్ని మర్చిపోయినప్పుడు బ్రాహ్మణి మన్మనాభవనే చెప్తుంది బాబాను స్మృతి చేయమని. బుద్ధిహీనులైన వారు అర్థం చేసుకోకపోవడం వలన మంచి బ్రాహ్మణి కావాలి అని అంటారు. మీకు జ్ఞానం లభించింది కదా, తండ్రిని ఆస్తిని స్మృతి చేయండి, దేహ అభిమానాన్ని వదిలేయండి. ఇది మా సేవా కేంద్రము, ఇది వారిది. ఈ జిజ్ఞాసులు అక్కడికి ఎందుకు వెళ్తారు స్టూడెంట్స్? ఇవన్నీ దేహ అభిమానానికి సంబంధించినవి. అన్ని శివబాబా కేంద్రాలే, మీవి కావు. ఫలానా వారు సేవా కేంద్రానికి ఎందుకు రారు అని మీకెందుకు అనిపిస్తుంది? ఎక్కడికైనా వెళ్ళని, ఎవ్వరిని అడగవద్దు అని బాబా సదా చెప్తారు. బీజము నాటకపోతే ఫలం లభించదు అని అర్థం చేసుకోగలరు కదా. భక్తి మార్గంలో కూడా దాన పుణ్యాలు చేస్తారు. మీరు భక్తి మార్గంలో పరోక్షంగా ఈశ్వరార్థము దానం చేసేవారు. అంతేకాకుండా సన్యాసులకు కూడా చాలా ఇచ్చేవారు. పేదవారికి దానం ఇవ్వడం జరుగుతుంది, ధనవంతులకు ఇవ్వరు. అన్నింటికంటే మంచి దానం ధాన్య దానం. అయితే అలా దానం చేయడం ద్వారా మరో జన్మలో ఫలం లభిస్తుంది అని తండ్రి అర్థం చేయిస్తారు. అందరికీ ఈశ్వరుడే ఫలాన్ని ఇస్తారు. సాధు సన్యాసులు మొదలైన వారెవరూ ప్రతిఫలాన్ని ఇవ్వలేరు. ఇచ్చేవారు తండ్రి ఒక్కరే. ఎవరి ద్వారా ఇచ్చినా అందరికి ఇచ్చే దాత ఒక్క తండ్రే. మీరు ఈశ్వరార్థంగా ఇచ్చిన మరుసటి జన్మలో మీకు దాని ప్రతిఫలాన్ని నేనే ఇప్పించాను అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. కానీ ఇప్పుడైతే నేను డైరెక్ట్గా వచ్చాను. ఇప్పుడు మీకు 21 జన్మలకు ప్రతిఫలం లభిస్తుంది. భక్తి మార్గంలో మృత్యు ఎదురుగా నిల్చొని ఉంది అని, అందువలన తమదంతా సద్వినియోగం చేసుకోమని ఎవ్వరూ చెప్పరు. ఎవరు కావాలనుకుంటే వారు ఈ ఆత్మిక హాస్పిటల్ తెరవండి అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. సెంటర్స్ తెరవమని. ఇల్లు కట్టించేదా, అందులో ఈ హాస్పిటల్ తెరిచేదా అని కొందరు అడుగుతారు. తండ్రి అంటారు, ఈరోజు ఇల్లు కట్టించి రేపటికి మరణించారు అంటే అదంతా సమాప్తం అవుతుంది. శరీరంపై నమ్మకం లేదు. అంతవరకు ఉన్న ఇంటిలోనే ఒక గది ఏర్పాటు చేసి అందులో ఆత్మిక హాస్పిటల్, ఆత్మిక కళాశాలను తెరవండి. అనేక మందికి కళ్యాణం చేసినట్లయితే చాలా ఉన్నత పదవిని పొందుతారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, శ్రీమతం ఆధారంగా స్వయాన్ని ఇలా సంభాళించుకోవాలి, అంటే పరిశీలించుకోవాలి. ఈ వినాశ కాలంలో నాకు ఒక్క తండ్రితోనే సత్యమైన ప్రీతి ఉందా? ఇతర అన్ని సాంగత్యాలను వదిలి ఒక్కరితోనే సాంగత్యము జోడించానా? ఏదైనా వికర్మ చేసి ఎప్పుడు అసురులుగా అవ్వడం లేదు కదా. ఈ విధంగా చెక్ చేసుకొని స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఈ శరీరంపై ఏమాత్రము నమ్మకం లేదు. అందువలన సర్వస్వము సఫలం చేసుకోవాలి. మీ స్థితిని ఏకరసంగా అచలంగా తయారు చేసుకునేందుకు డ్రామా రహస్యాన్ని బుద్ధిలో ఉంచుకొని నడుచుకోవాలి. వరదానము, పదే పదే ఓడిపోయేందుకు బదులు బలిహారమైపోయే మాస్టర్ సర్వశక్తివాన్ విజయీ భవ. స్వయాన్ని సదా విజయీ రత్నంగా భావించి ప్రతి సంకల్పము మరియు కర్మను చేస్తే ఎప్పుడు ఓటమి జరగదు. మాస్టర్ సర్వశక్తివంతులు ఎప్పుడు ఓడిపోరు.
ఒకవేళ పదే పదే ఓడిపోతూ ఉంటే మాయతో ధర్మరాజు యొక్క దెబ్బలు తినాల్సి వస్తుంది. ఓడిపోయేవారు భవిష్యత్తులో హారాన్ని తయారు చేయాల్సి వస్తుంది. ద్వాపరయుగం నుండి అనేక మూర్తులకు విగ్రహాలకు హారాలు ధరింపచేయాల్సి వస్తుంది. అందువలన ఓడిపోయేందుకు బదులు బలిహారం అయిపోండి. బలిహారవుతే మీ విగ్రహాలకు ఇతరులు హారాలు వేస్తూ ఉంటారు. పూజలు చేసేవారు కాకుండా పూజలు చేయించుకునే వారిగా అవుతారు. మా సంపూర్ణ స్వరూపాన్ని ధారణ చేస్తాము అని ప్రతిజ్ఞ చేసినట్లయితే విజయులుగా అయిపోతారు. స్లోగన్: ఎప్పుడు అనే మాట బలహీనతను సిద్ధి చేస్తుంది. అందువలన ఎప్పుడో చేస్తాము అవుతాము అని కాదు, ఇప్పుడే చేయాలి. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి. సహనశీలుగా అవ్వండి. దీని గురించి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఈ బేహద్దు స్టేజ్ నాటక రంగంపై నేను ఒక ఆటగాడిని. ఈ స్థితి సదా హర్షిత ముఖులుగా ఉండే అనుభవం చేస్తుంది. విషయం ఏదైనా ఎటువంటిదైనా ప్రపంచంలోని వారు దేనినైతే ఆపదగా, కష్టంగా, ఇబ్బందిగా భావిస్తారో మీరు ఆటగానిగా అయి ఆట ఆడేవారు మరియు సాక్షిగా ఉండి చూసేవారు. ఆ ఆపద యొక్క రూపాన్ని ఆటగా భావించి సహనశీలత శక్తి ద్వారా మనోరంజనంగా అనుభవం చేస్తారు. ఓం శాంతి.